కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళేసరికి దాంట్లో ఫిల్టర్ చేసేస్తాం. మనం అనుకుంటే నేను చాలా చేసేస్తున్నాను, కానీ పరమాత్మ విషయానికి వచ్చేసరికి ఫిల్టర్ అయిపోయి కేవలం 10% మిగతాదంతా మన భావన అంతే. నిజంగా మనకి ఇవ్వలేదు అనుకోండి, మన పరిస్థితి బాగోలేదు అనుకోండి, ఇది చేయలేం కదా. ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు 10 మందికి కూడా 10 విషయాలు చెప్పాలి. అసలు జ్ఞానం లేనప్పుడు ఏం చెప్తాడు పాప. అలాగే ఏదో మన దగ్గర భగవంతుడు ఏదో మనకి ఇచ్చాడు, 10 మందికి చెప్పాలి. కాకపోతే అందుకే దాన్ని ఎలాగ వాడుకోవాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ వెనకడుగు వెయ్యాలి, ఈ 3. ఎక్కడ ముందుకు వెళ్ళిపోరు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోరు. ఎందుకంటే రావణాసురుడు రాముల వారి యుద్ధం తర్వాత రావణాసురుడిని ఎప్పుడైతే రాముల వారు సంహరించేస్తాడు బాణంతో, ఇంకా కొన ప్రాణంతో ఉంటాడు రావణాసురుడు. కొన ప్రాణంతో ఉంటాడు, వెతికే ఉంటాడు కానీ కొన ప్రాణంతో ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఒక పీడ విడగడి అయిపోయింది అంటాడు. రామాయణంలో ఇది ఉంది. రాముల వారు వెంట లక్ష్మణుడి తప్పు చాలా తప్పు మాట్లాడుతున్న లక్ష్మణ. నేను సంహరిస్తున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, ఆ జ్ఞాని, బ్రహ్మకి మునిమనవాడు. సో అంత తప్పుగా రావణాసుడి గురించి మాట్లాడు. ఆయన చేసేది కూడా తప్పులు ఉండొచ్చు, చాలా మంచి పనులు కూడా చేశారు, అలా తప్పుగా మాట్లాడు. అయితే ఈ స్థితి రావడానికి కారణం అయితే అన్నయ్య, మరి ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఆయన రావణాసుడు అంత గొప్పవాడు అంటున్నాం, అంత జ్ఞానవంతుడు అంటున్నాం, అంత శివకుడు అంటున్నాం, మరి ఎందుకు వచ్చింది ఈ స్థితి అని చెప్పి అనేది అడుగుతాడు లక్ష్మణ. నేనే చెప్పడం కాదు లక్ష్మణ, నువ్వేరా రావణాసుడు చెప్తాడు సమాధానం. చూడండి, రాముడు వారిని మనం అక్కడే తెలుసుకోవాలి గొప్పతనం. యుద్ధానికి ముహూర్తం పెట్టించేది కూడా రాములు వారు రావణాసుడు చేత పెట్టించాడు. రావణ యుద్ధానికి కూడా ముహూర్తాన్ని సాక్షాత్ శ్రీరామచంద్రుడు రావణుడి చేత పెట్టించాడు ముహూర్తం. నీకు తెలుసా? అంటే వస్తాను, మరి వెనక్కి వస్తాను, ఈ స్టోరీ చెప్తున్నా. ఎటువంటి ముహూర్తం పెట్టాడండి రావణుడు? పరీక్ష, భగవంతుడు పరీక్ష అలాగే ఉంది. ఎటువంటి ముహూర్తం పెట్టాడంటే రావణాసుడు ముహూర్తం పెట్టాడండి. ఎటువంటి ముహూర్తం పెట్టాలి? తనకు పూర్తిగా విజయాన్ని చేకూర్చే ముహూర్తాన్ని పెట్టుకుంటాడు. అవతల నన్ను ముహూర్తం పెట్టమన్నాడు ఎవరు వాటి యుద్ధానికి, అందుకోసం ఎక్కడ ముహూర్తం పెడతాడు? తనకు అనుకూలమైన ముహూర్తాన్ని పెడతాడు. రావణాసుడు కూడా అలాగే పెట్టాడు ముహూర్తం, తనకు అనుకూలం. ఎందుకంటే అప్పటికి ఇంత జ్ఞానవంతుడు కూడా కొద్దిగా అజ్ఞానవసుడు అయిపోయాడు. ఇంత జ్ఞానవంతుడు రావణాసుడు కూడా, ఇంత జ్యోతిష్ శాస్త్రంలో పండితుడు, వేదాన్ని ఉపనిషత్తుల్ని పిండి ఇలాగ ఫిల్టర్ చేసేసి వదిలేశాడు. ఆయన సాక్షాత్ శివుడు కైలాసాన్ని పైకెత్తేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, ఆత్మలింగాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఇవన్నీ కూడా సింపుల్ డిగ్రీస్ కాదు, హైలెవెల్ డిగ్రీస్. ఆత్మలింగాన్ని తీసుకొచ్చేసాడు శివుడిని, ఇచ్చేసాడు శివుడు, తీసుకో పదార్థి. ఓకే, తర్వాత ఎక్కడో మధ్యలో ప్రతిష్ఠించేది జరిగింది. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. అండ్ ఎన్నో ఆయన రాక్షసుని చాలా చేశాడు. దేవతలు అంటే ఆయన కోపంతో రాక్షసులు చేశాడు. కానీ తర్వాత అజ్ఞానం పెరిగిపోయి, బలం పెరిగిపోయిన తర్వాత మంచి వాళ్ళని అటాక్ చేయడం మొదలెట్టాడు. అది చేసింది. ఇప్పుడు రాజన్న వాడు దుష్టులు శిక్షించాలి, సజ్జలను కాపాడుతుంటారు. రావణాసుడు ఏం చేశాడు? సజ్జలు శిక్షిస్తున్నాడు, దుర్జనులు కాపాడు. ఎంత పని. సో రాముల వారి యొక్క యుద్ధాన్ని ముహూర్తం లక్ష్యం రావణాసుడే పెట్టిన తర్వాత తనకు అనుకూలంగా పెడతాడు. ఎవడైనా సరే పెట్టుకున్నాడు కూడా, అది కూడా లేదు. అప్పుడు శని గ్రహం ఇంపార్టెంట్. యుద్ధానికి ఈ 2 గ్రహాలు ఇంపార్టెంట్. జ్యోతిష్ శాస్త్రం మా నాన్నగారి దగ్గర చాలా కాలం నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు మానేశాను కాబట్టి చెప్తున్నాను. యుద్ధం అనేసరికి 2 గ్రహాలు ఇంపార్టెంట్. ఒకటి కుజుడు, రెండోది శని. కాబట్టి ఆపరేషన్ చేయకు. అన్నిటికీ ఒక పెళ్లికి దాన్ని అన్నిటికీ ఒకటే ముహూర్తం ఉండదు. పెళ్లికి సన్నయ్య వాడతారు, దీనికి ఇంకోటి వాడతారు. అన్నిటికీ ఒకే డబ్బు, ఒకే సౌండ్ వాడరు, ఒకే ముహూర్తం, ఒకే రోజులు ఉండవు మన సనాతన ధర్మ ప్రకారం. సో నేనేం చేశానంటే శని గ్రహం కుజుకి ఇంపార్టెంట్. అది ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్లు వాళ్ళు ఏమంటారంటే
మంగళవారం చేయించుకోండమ్మా, ఆదివారం చేయించుకోండమ్మా అంటారు. అందుకని ఆపరేషన్ మంచి గురువారం నాడు, మంచి బుధవారం, మంచి ఏకాదశి, పంచమి, సప్తమి అవి చూసుకో. ఆపరేషన్ అన్నప్పుడు షష్ఠి నాడు ఆపరేషన్ చేయించుకుంటారు, అష్టమి నాడు ఆపరేషన్ చేయించుకుంటారు. సో ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఉన్న ప్రతిదానికి కూడా పంచమి, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి అన్నిటికీ ఇవే అనుకుంటే కుదరదు. పెళ్ళిళ్ళకి ఇవి, ఉపనయనానికి ఇవి, యుద్ధాలకి వేరేగా ఉంటాయి, అండ్ శస్త్రచికిత్సకి, ఆపరేషన్స్ కి వాటికి వేరే రోజులు ఉంటాయి. అన్నిటికీ ఒకే రోజులు కుదరదు. అందుకో కుజుడు శని ఇంపార్టెంట్. రావణాసుడు ఆ రకంగా ముహూర్తం పెట్టి రాములవారికి ఇచ్చాడు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. రాములవారికి తెలిసి ఆ విషయం. ఆ శనికి రాన్ని రావణాసుడు శాసిస్తాడు. అప్పటికే అందరినీ జయించాడు రావణాసుడు, ఇంద్రుని, చంద్రుని, ఏమో అందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకున్నాడు. అటువంటి ఇష్ట దిక్పాలకులను కూడా గుప్పెట్లో పెట్టుకున్నాడు రావణాసుడు. రావణాసుడు అంటే వణుకు. శని సాధారణంగా ఎవరి మాట విండు. శనిగ్రహం అనేది ఎవరి మాట విండు. సాక్షాత్తు సూర్యుని యొక్క కొడుకు అయినప్పటికీ కూడా ఆ తండ్రికి కొడుకి కూడా పడదు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు, తండ్రి కొడుకులు బద్ధ శత్రువులు. సో కొడుకుకి కూడా మాట విండు. ఈ శనికి ఒక కొడుకు ఉన్నాడు, మళ్ళీ వాడు మందుడు అంటారు. వాడు ఇంకా మహా ఇది అనమాట, హై లెవెల్ ఆఫ్ ఇంకా ఎవరు సమస్య మారలేదు. సో అది కొంచెం కన్సిడర్ చేయట్లేదు జాతకంలో. అప్పుడు మందుడు 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 అని వాడు గుడికుడు అంటారు, గుడికుడు అని కూడా అంటారు. సో ఆయన ఎవరి మాట విండు. రాముల వారి ముహూర్తం చూశాడు, ఆయన సాక్షాత్ పరమాత్మ చూసేసి శనిగ్రహాన్ని అనుకూలంగా పెట్టుకున్నారు. యుద్ధానికి కావాల్సిన కుజుడు శని. శని చాలా స్లోగా వెళ్తాడు, అందుకే ఆయన మందుడు అంటారు. రాశి చక్రంలో ఈ అన్ని చక్రాల్లో ఒక్కొక్క రాశిలో కూడా 2.5 సంవత్సరాలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సూర్యుడికి చాలా దూరంలో ఉన్న గ్రహం శని. అది కేవలం ఒక గ్రహం కాదు, ఒక మంచు గడ్డ, ఒక మంచు కూడా కాదు, చెప్పాలి అంటే ఒక ఆవిరితో కూడుకున్న గ్రహం. అంటే శనికి చుట్టూ 2 వలయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బొమ్మ మీద చూసిన శని చుట్టూ వలయాలు కూడా వేస్తారు సైంటిస్టులు. అది గ్రహము అంటే గ్రహమే. అలా చెప్పేసి ఒక సాలిడ్ గా మెటీరియల్ అంటే సాలిడ్ మెటీరియల్ కాదు. ఇవన్నీ తెలుసుకుంటే కానీ జ్యోతిష్ శాస్త్రం చెప్పకూడదు. శాస్త్రం గుళ్ళోకి వెళ్తే వాడు ఏదో ఓపెట్టేస్తున్నాడు, జాతకాలు కూడా చెప్పేస్తున్నాడు. ఇవన్నీ ఉంటేనే జ్యోతిష్ శాస్త్రం. గ్రహాలు వాటి పుట్టికి ఏంటి, ఎంత దూరంలో ఉన్నాయి ఏంటి వాడు. అది సూర్యుడు చుట్టూ తిరగడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అన్నిటికంటే ఎక్కువగా మన భూమికి ఎంత టైం పడుతుంది సూర్యుడు చుట్టూ తిరగడానికి చెప్పండి మిత్రులు, చెప్పండి. భూమికి ఎంత టైం పడుతుంది సూర్యుడు చుట్టూ తిరగడానికి? సంవత్సరం పడుతుంది. చెప్పండి, సంవత్సరం పడుతుంది. 365 రోజులు పడుతుంది. 364 రోజులు చెరదా. అందుకేసి చిన్న అధిక మాసాలు వస్తాం. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఫిబ్రవరి 28 అంటారు. అప్పుడు 4 సంవత్సరాలు కూడా ఫిబ్రవరి 29 అంటుంటారు. అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని నెలల 30 అంటారు, కొన్ని నెలల 31 రోజులు అంటారు. అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు, మనం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. దాని అధిక మాసాలు అంటాం. వాట్ ఎవర్ ఇట్ మే 364 రోజులు ఎంతో పడుతుంది. అలాగే చేయొచ్చు. భూమి తనదాన్ని తిరగడానికి ఎంతసేపు పడుతుంది మిత్రులకు చెప్పండి. భూమి తనదాన్ని తిరగడానికి ఒక రోజు 23 గంటలు చిల్లర పడుతుంది, 24 గంటలు కూడా కాదు. అందుకోసం అడ్జస్ట్మెంట్ అంటే ఫిబ్రవరి 4 గంటలకు ఒకసారి ఒక రోజు అడ్జస్ట్ అవుతుంది. మనం కూడా చిన్న అధిక మాసాలు, ఈ మాసాలు అని ఇంకో ఇవన్నీ కూడా మన టైం. భూమి తనదాన్ని తిరగడానికి 44 గంటలు పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి అన్నాడు కూడా. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా లేదా చెప్పండి మిత్రుల. 24 గంటలు చంద్రుడు భూమి చుట్టూ భూమి తనలో తానే తిరగడానికి 23 గంటల కొన్ని నిమిషాలు పడుతుంది. అది తనలో తాను తిరగ భూమి ఒక రొటేషన్. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, ఎంత టైం పడుతుంది?
రోజులు ఉంటుందేమో. దాన్ని మనం ఒక నెల అన్నాం. ఎగ్జాక్ట్ 28 రోజులు పడుతుంది. కరెక్ట్ లెక్క అంటే మనం మరీ కరెక్ట్ అంటే నెల రోజులు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్ 28 ఎంతో ఉంటుందన్నమాట. సో చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 28 రోజులు పడుతుంది. దానికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం మనం, అధిక మాసాలు వీటి కింద వాటి కింద. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అలాగే టైం కూడా రోజుకి 24 గంటలను అప్రాక్సిమేట్ గా పెట్టుకున్నాం, కానీ భూమి తనలో తాను తిరగడానికి 23 గంటల 10 నిమిషాలు పడుతుంది. అలాగే భూమి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి తనలో తాను తిరుగుతున్నది. అండ్ ఈ ఇద్దరు కలిపి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. ఇద్దరు కలిపి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు, శాటిలైట్ అంటారు. భూమి యొక్క ఉపగ్రహమే చంద్రుడు కాబట్టి అది శాటిలైట్ అంటే ఏంటంటే ఏదైతే ఆ గ్రహం చుట్టూ తిరుగుతుందో అది శాటిలైట్ అంటారు ఇంగ్లీష్ లో. శాటిలైట్ అలాగే మనం ప్రయోగించిన ఎయిర్పోర్ట్ నుంచి ప్రయోగించినవి, అమెరికాలో కెనడీ సెంటర్ నుంచి ప్రయోగించినవి, చైనా వాళ్ళు ప్రయోగించినవి, జపాన్ నుంచి ప్రయోగించినవి కూడా భూమి పైకి వెళ్ళిన తర్వాత భూమి చుట్టూ తిరుగుతాం. భూమి చుట్టూ ఏది తిరిగినా సరే దాని భూమి యొక్క శాటిలైట్. మనం కృత్రిమంగా ప్రయోగించిన నిజంగా న్యాచురల్ గా ఏర్పడిన చంద్రుడు న్యాచురల్ గా ఏర్పడ్డాడు. ఇప్పుడు కృత్రిమంగా గ్రహాన్ని పంపించాం అనుకోండి, ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా వాళ్ళు కానీ చైనా వాళ్ళు, ఏ గ్రహం అది వాళ్ళకి ఉపగ్రహం అంటారు. భూమి చుట్టూ తిరుగుతాం. దూరం తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తుంది దాకా, తీసుకెళ్ళి చాలా దూరంలో ఒక 40,000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో వదిలేస్తుంది. వదిలేస్తే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఫోటోలు తీస్తూ ఉంటుంది. దానికి ఒకటి దాన్ని చేయవలసిన పని చేస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ అవ్వచ్చు, సాయిల్ టెస్టింగ్ అవ్వచ్చు, వాటర్ ఎక్కడ వాటర్ ఉంది వెతుక్కుంటూ ఉంటుంది. దాని కెమెరాలు ఉంటే బలమైన కెమెరాలు ఆ ఇన్ఫర్మేషన్ చేరుకుంటుంది. మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అది వాళ్ళు మెయిన్ గా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎయిర్పోర్ట్ లో కూడా నేను ఆల్మోస్ట్ నేను నెల్లూరులో 7.5 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి ప్రతి నెల ఎయిర్పోర్ట్ వెళ్ళేవాడిని. అదృష్టవశాత్తు 2 లాంచింగ్ శాటిలైట్ పిఎస్ఎల్వి, అంతకుముందు జిఎస్ఎల్వి, అవి కూడా అట్లీస్ట్ నేను చూడటం కూడా జరిగింది. అదృష్టం కూడా నాకు లభించింది. ఎయిర్పోర్ట్ హాస్పిటల్లో నాకు పెద్ద ఆర్డర్ వచ్చాయి, చాలా పెద్ద ఆర్డర్ వచ్చాయి శ్రీ ఎయిర్పోర్ట్ హాస్పిటల్. సో నేను అనేది ఇది యాక్చువల్ గా అంటే ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్తున్నానంటే కొంచెం జ్ఞానం అనేది ఉండాలి. ఆధ్యాత్మిక వెళ్ళినప్పుడు రేపు పొద్దున్న టక్కని ఇవన్నీ వస్తాయి. ఆధ్యాత్మిక మన వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వేదాంగములు, వేదము, వేదాంతములు, వేదాంగములు 3 ఉంటాయి. వేదములు అంటే మొత్తం అన్ని మొదటి 3 భాగాలు. వేదాంతములు అంటే వేదం యొక్క చివరి భాగంలో, అన్ని వేదముల చివరి భాగంలో దాని ఉపనిషత్తులు అంటారు. ప్రతి వేదానికి చివరి భాగం ఏదైతే ఉంటుందో దానికి ఉపనిషత్తులు. వేదాంగములు అంటారు వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము అండ్ ఇవన్నీ కూడా ఒక 6 వేదాంగములు అంటారు. వేదం యొక్క అంగములు, బ్రాంచెస్. ఇది వేదాంతములు, అది వేదాంగములు. నిరుక్తము, ఛందస్సు, శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము, ఈ 6 ఉన్నాయి. ఈ 6 వేదాంగములు అంటారు. ఈ 6 వల్ల మనకి అర్థం అవుతాయి. వేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 6 యొక్క అవసరం ఉంటుంది. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, ఇవన్నీ ఉంటే కానీ వేదం అర్థం కాదు. వేదాన్ని అర్థం చేసుకొని ఉండదు వేదాంగములు అన్నారు. వేదముల యొక్క బ్రాంచెస్, వీటి మీద అర్థం ఉంటే మనకు కొంచెం అవగాహన ఉంటే వేదాలు అర్థం అవుతాయి, వేదాంతములు కూడా అర్థం అవుతాయి. ఈ జ్ఞానం అనుకోతే ఇప్పుడు జ్యోతిషం గురించి డిస్కషన్ బాగుంటుంది. సో అందరికన్నా దూరంగా ఉన్న గ్రహం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సూర్యుడి నుంచి ఆల్మోస్ట్ 80 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు శని. శని కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఉపగ్రహం టైటాన్. శని చుట్టూ కూడా తిరుగుతుంది. అటువంటి 80 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న శని కూడా ఇప్పుడు మన కనబడుతున్న సూర్యుడి చుట్టూ తిరిగి అర్థమవుతున్నాగా.
సో కొద్దిగా వీటి మీద జ్ఞానం ఉంది. సో సూర్యునికి అసలు దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి చెప్పండి మిత్రులారా? సూర్యునికి అసలు దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? కుజుడు 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 కాదు కుజుడు మెర్క్యూరీ మెర్క్యూరీ. అందుకోసం మీకు ఆకాశంలో ఇప్పుడు కూడా బుధుడు కనబడ్డు. సూర్యునితోనూ ఉదయిస్తాడు, సూర్యునితోనూ అస్తమిస్తాడు. ఎందుకంటే సూర్యునికి చాలా దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1,000 మైళ్ళ దూరంలో 1,500 మైళ్ళ దూరంలో ఉంటారు. అంటే ఇప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అందరూ గుండ్రంగా తిరగట్లేదు, అందరూ కూడా గుడ్డు ఆకారంలో తిరుగుతారు. భూమి కూడా సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరగట్లేదు, గుడ్డు ఆకారంలో తిరుగుతున్నారు, ఓవెల్ షేప్ లో తిరుగుతున్నారు. అందుకోసం మనకి వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం. దూరంగా ఉన్నప్పుడు శీతాకాలం, దగ్గరగా ఉన్నప్పుడు వేసవకాలం, కొంచెం ఇలా ఉన్నప్పుడు వర్షాకాలం. అలాగే 3 నెలల పగలు, 3 నెలల రాత్రి ధ్రువాలు ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా చాలా తెలుసుకోవాలి. 3 నెలల పగలు ధ్రువాల్లో, ఇది ఇక్కడ పగలైతే దక్షిణ ధ్రువాలు, ఉత్తర ధ్రువంలో రాత్రి. తర్వాత కొన్నాళ్ళకి పోయిన ఉత్తర ధ్రువంలో పగలైతే దక్షిణ ధ్రువంలో రాత్రి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటి మీద కొంచెం అవగాహన ఉంటుంది. సో దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, దూరంగా ఉన్న గ్రహం వచ్చేసి శని. మనకి సూర్యునికి మధ్యలో 9 కోట్ల మైళ్ళ దూరం నుంచి 13 కోట్ల మైళ్ళ దూరం. చెప్పని గుడ్డాకారంలో తిరుగుతున్నారు కాబట్టి దగ్గరగా ఉంటే 9 కోట్ల మైళ్ళ దూరం, దూరంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 13 కోట్ల మైళ్ళ దూరంలో భూమి అలా తిరుగుతున్నారు, ఒక గుడ్డి షేప్ లో తిరుగుతుంది. బుధుడి దగ్గర, బుధుడి తర్వాత కొంచెం సూర్యుడికి కొంచెం సమీపంలో ఉన్నవాడు శుక్రుడు, వీనస్. చాలా అందంగా మెరిసిపోతుంటాడు, బ్రహ్మాండంగా. ఎందుకంటే సూర్యుని యొక్క కాంతి శుక్రుడి మీద పిచ్చిగా పడుతుంది, చాలా తగ్గ. అందుకోసం ఆ పేదలు పొద్దు చుక్క అంటాం చూసేవారు, పొద్దు చుక్కలు అని. అలా మెరిసిపో వీనస్, నీలి రంగు నీళ్ళు ఆ కళ మెరిసిపోతుంటాడు కాబట్టి ఆయన వీనస్ చాలా అందంగా కనబడుతుంటాడు. సో తర్వాత కొంచెం దూరంగా ఉన్న గ్రహం, సో బుధుడు దగ్గర, అలా శుక్రుడు, తర్వాత భూమి 9 నుంచి 13 కోట్ల మైళ్ళ దూరం. అండ్ తర్వాత కుజుడు. కుజుడు అనేది భూమి యొక్క ముఖ్య. ఎప్పుడో ఒకప్పుడు భూమికి జరగడం వల్ల భూమి యొక్క ముఖ్య కుజుడు ఏర్పడ్డాడు. ఎర్రగా ఉంటాడు, చిన్న గ్రహం. అండ్ మనకి ఎర్రగా కనబడుతుంటుంది గ్రహం, మన దగ్గర. అండ్ సూర్యుడి నుంచి 13.5 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. భూమి నుంచి వచ్చేసి అప్పుడప్పుడు 4 కోట్లు, అప్పుడప్పుడు 6 కోట్లు, 70 లక్షల కిలోమీటర్ల దూరం. వీడికి ఎర్రగా మెరిసి అంగారకుడు అంటారు. అరుణ గ్రహం అంటే ఎర్రగా అరుణ గ్రహం. సో ఇవన్నీ కూడా మన సైంటిస్టులు ఆలోచించారు. ప్రతి గ్రహానికి కూడా ఒక శ్లోకం రాస్తూ వీటి లక్షణాలు కూడా వర్ణించారు. శాస్త్రంలో అవన్నీ తెలుసుకోవడం గొప్ప. దాన్ని మనం దుర్వినియోగం చేసుకొని నీ జీవితం పాడైపోతుంది, ఇప్పుడు ఈ టైంలో నీకు ఇది అవుతుంది, ఈ టైంలో ఉద్యోగం పోతుంది, కొంచెం మనం పాడు చేసుకుంటున్నాం తప్ప జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా గొప్ప శాస్త్రం. 16 ఏళ్ళు మా నాన్నగారు నాకు నేర్పారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సో ఇది జ్యోతిష్ శాస్త్రం ఐడియా ఉంది. తర్వాత కుజుడు, తర్వాత గురుడు ఆల్మోస్ట్ 60 కోట్ల మైళ్ళ దూరంలో. అన్నిటికంటే పెద్ద జూపిటర్. గురుడు ఇప్పుడు చెప్పండి గురుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంత పడుతుంది? ఇది ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి. గురుడు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. గురుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 16 సంవత్సరాలు. ఎంత? 16. అలాగే గారు మీకు తెలియాలి, 12 సంవత్సరాలు అదే పుష్కరం. ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం పాటు ఉండి 12 రాశిలో 12 సంవత్సరాలు ఉంటారు. ఆ రాశిలో ఉన్నప్పుడు ఆయన నదికి పుష్కరం అంటారు. సో 12 పుష్కరాలు ఏర్పడతాయి, 12 నదికి 12 పుష్కరాలు ఏర్పడతాయి. అందుకోసం గురుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు ఉంటాడు. 12 రాశులు. ఆ శని వచ్చేసి అంత దూరంలో ఉన్న శని సూర్యుని చుట్టూ తిరగడానికి స్లోగా తిరిగే గ్రహం ఏంటంటే శని 30 సంవత్సరాలు పడుతుంది. అందుకోసం ఒక్కొక్క రాశిలో కూడా 2.5 సంవత్సరాలు ఉంటాయి. 2.5 సంవత్సరాలు. మన యొక్క జన్మరాశి ఇటుపక్క, జన్మరాశిలో
మళ్ళీ జన్మరాశి తర్వాత దీన్ని ఎలినాడ్స్ అని అంటారు. 7 సంవత్సరాలు. మన నాది రాశి వృషభ రాశి అనుకోండి, అది వృషభ రాశి కాబట్టి మేషంలో 2.5 సంవత్సరాలు, వృషభంలో నా రాశిలో 2 సంవత్సరాలు, మిథునంలో 2.5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాలు నాకు ఏలినాడ్స్ అని అంటారు. ఏలినాడ్స్ అని. సో ఆ వ్యక్తి యొక్క రాశికి ఇటు పక్క 2.5 సంవత్సరాలు, ఆ రాశి 2.5 సంవత్సరాలు, ఆ పక్క రాశి 2.5 సంవత్సరాలు ఏలినాడ్స్ అని అంటారు. 7.5 సంవత్సరాలు. అది కాకుండా 4వ స్థానంలో ఉన్నప్పుడు అర్ధాష్టం శని అంటారు. 8వ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ శని అంటారు. సో శని మొత్తానికి తన సంచారం 30 ఏళ్లలోని 30 ఏళ్ళకి ఒకసారి ప్రతి వాడికి ఏలినాడ్స్ అని వస్తూ ఉంటుంది. 30 ఏళ్ళ సర్కిల్ కాబట్టి. సో శని తన 30 సంవత్సరాల యొక్క సర్కిల్లోని మనిషిని ఇక్కడ 7.5 సంవత్సరాలు, 4వ స్థానం 2.5 సంవత్సరాలు, మరి 8వ స్థానం 2.5 సంవత్సరాలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఎన్నాళ్ళు చెప్పండి, 7.5 + 5 12.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 12.5 సంవత్సరాలు శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏదో ఒక రకంగా. దేనికోసం చెప్పండి, దేనికోసం? జ్యోతిషాలు ఒకటి మన కర్మ ఫలితాలు అనుభవించడానికి కోసం, పాత ప్రారంభ కర్మ. రెండోది చెప్పండి, మనిషిని సరైన నడవడికలో నిలిచడానికి. మనిషిని సరైన మరీ తెచ్చిపోతాడు అనుకోండి, మరీ తెచ్చిపోతున్న టైంలో స్వామి నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. అందుకోసం శనిని శనికి రాని మాత్రమే శనీశ్వరుడు అంటారు. కొంతమంది శనైశ్వరుడు అంటారు. శనైశ్వరుడు అంటే మందంగా వెళ్ళేవాడు. శని అంటే మందుడు. మెల్లిగా శని ఎందుకు వస్తున్నారో, 30 సంవత్సరాలు ఎందుకు పడుతున్నారో దానికి మళ్ళీ ఒక పురాణగాడు పెట్టారు. అంత స్లోగా ఎందుకు తిరుగుతున్నాడు? స్లోగా తిరగడానికి కారణం అంటే సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉన్న గ్రహం కాబట్టి అంత పెద్ద శక్తి వెయ్యాలి. 80 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు సూర్యుని చుట్టూ. అంత పెద్ద శక్తి వెయ్యాలి కాబట్టి ఆయనకి 30 సంవత్సరాలు పడుతున్నారు ఆ గ్రహానికి. కానీ ప్రతిదానికి పురాణ కథ మనకు ఉంటుంది కదా, కంపల్సరీ. లేకపోతే మనకు అర్థం కాదని చెప్పి పెద్దలు పురాణ కథలు పెట్టారు. మనం దాన్ని పట్టుకుంటున్నాం. ఎందుకు స్లోగా తిరుగుతున్నాడు అంటే మన పురాణ కథ ఏం చెప్పాడు? శని కుంటివాడు కదా అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వస్తున్నాడు. శనికి ఒక కాలు కుంటివాడు కాబట్టి కూతురు నడుస్తాడు, కుంటుతూ వెళ్తున్నాడు కాబట్టి స్టోరీ. కానీ అసలు సత్యం ఏంటంటే దూరంగా ఉన్న గ్రహం కాబట్టి మన సైన్స్ కూడా తీసుకోవాలి, విజ్ఞానం తీసుకోవాలి. విజ్ఞాన శాస్త్రం తీసుకోకుండా జ్యోతిష్ శాస్త్రం చదివేసి ఏదో చిన్న పుస్తకాలు చెప్పేసి జాగ్రత్తగా చెప్పేసి ఏం పని ఉన్నాను కదా, కానీ మీరు పొద్దున చేయించండి, నేను ఉన్నాను కదా. ఎవరి జీవితాన్ని శాసించలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఒకటి జీవితాన్ని ఒకటి శాసించాలంటే వాడు ఆత్మస్వరూపుడే ఉండాలి, వాడు సద్గురువై ఉండాలి. అటువంటి వాడు మాత్రమే ఇంకొక జీవితాన్ని మార్పు తీసు. ఎవడు పెడితే వాడు మార్పులు తెచ్చిలేడు ఎవరి జీవితాన్ని. వాడికే 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడిని ఇంకో జీవితాన్ని ఏం మారుతారు? వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ప్రాబ్లమ్స్ అన్ని మొదలవుతాయి. వాడు మాత్రం అందరినీ శాసిస్తున్నా ఏం లేదో ఉన్నాను కదమ్మా అని తప్పదు. అక్కడ అహంకారం అని తలెత్తుంది. నువ్వు ఇంకొక జీవితాన్ని మార్పు తెస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితాన్ని నువ్వు మార్చుకో స్వామి. నీకే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పక్కడి ప్రాబ్లం వేళ తిరుగుతుంది. ఆ శక్తి నీకు ఎలా వస్తున్నది? ఏం చేస్తున్నావు శక్తి రాదని? ఏం చేస్తున్నావు అని చెప్పి శక్తి రాదని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవన్నీ కూడా జ్ఞాన యోగం అంటే ఇదే. యోగం అంటే ఇది ఎప్పుడు సత్యాన్ని శోధిస్తుందో జ్ఞానం. సో ఆయన కుంటాయని కాబట్టి శని మీరందరూ వ్యక్తులుగా చూపించారు. గ్రహాన్ని పాపం కానీ వ్యక్తులుగా చూపించేది నువ్వు ఇన్నాళ్ళు పడుతున్నావు అందరు బాగానే ఉంది. ఆ కుంటితనం శనికి ఎలా వచ్చింది అంటే ఇప్పుడు అక్కడికి వచ్చాము. నేచురల్ గా సూర్యుడికి పుట్టినప్పుడు సూర్యుడికి ఛాయాదేవికి పుట్టాడు. అది కూడా స్టోరీ. సూర్యుడికి ఛాయాదేవికి పుట్టాడు. శని యముడు ఇద్దరు అన్నదమ్ములే.
మీకు అంత పురాణాలు చాలా ఉంటుంది, పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. మీరు డీప్ గా వెళ్ళారంటే చాలా కన్ఫ్యూజన్ వెళ్ళిపోతారు, ఉన్న విషయాన్ని మర్చుకుంటారు, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోయినట్టు అయిపోతుంది అనమాట. మరి డీప్ గా ఎప్పుడైతే వెళ్ళారో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా డీప్ గా వెళ్ళి నిజంగా చెప్పడం ఇద్దరు అన్నదమ్ములు, యముడు శని అన్నదమ్ములు, ఇద్దరు సూర్యుని యొక్క కుమారుడే. అండ్ యమున అది ఉంది కదా, అది వీళ్ళ సిస్టర్. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు గురువు గారు. యమున అనేది నా నది యముడు శని వీళ్ళు సూర్యుని యొక్క పిల్లలు. బాగానే ఉంది, పురాణాలు కానీ గట్టిగా మీరు పాతుపోయే బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో అడుగుతున్నా, ఇంకో చెల్లెలు చెప్పండి. ఇప్పుడు యమున అనేది యమున కాకుండా వీళ్ళిద్దరికి ఇంకొక చెల్లెలు ఎవరో చెప్పండి. తెలియదు సార్. యమునా నది అని ఒక్కటి విన్నా. మీకు తెలిసింది, ఇంకో తెలియదు అవుతుంది. ఇంకొక చెల్లెలు కూడా నదే, అది కూడా ఇంకో వ్యక్తి ఇస్తున్నా. యమున నదే లాగే శనికి యముడికి గురువు గారు గంగా నది. గంగా నది కాదు, గంగా శివుడి యొక్క జటా జోట నుంచి వచ్చింది. తపతి తపతి మీకు తెలుసమ్మా? ఇవి ఒక చోట చదివాను గురువు గారు, కొంచెం గుర్తొచ్చింది ఇప్పుడు. అవన్నీ గుర్తు పెట్టుకుంటారు, వెరీ గుడ్, సంతోషం. సత్యాన్ని కూడా జ్ఞానాన్ని కూడా గుర్తు పెట్టుకున్నాం. బాలముషానికి మీ జ్ఞాపక శక్తికి నా దోహాలు. తపతి, తపతి కూడా యముడికి శనికి. సో యమున తపతి. తప్తి నది అనేది మధ్యప్రదేశ్ లోని కాదు, సారీ, నాసిక్ నుంచి ఒక 120 కిలోమీటర్ దూరం వెళ్తే అక్కడ ఉద్భవించింది. అండ్ తపతిని ఉద్భవించాం. అండ్ తపతి నదిలో ఒక స్పెషాలిటీ ఉంది. మిగతా నదులన్నీ కూడా కొండల మీద ఉద్భవించే, ఎక్కడో ఉద్భవించే, మంచు కరిగి గంగా నది వస్తుంది. యమున కూడా ఆల్మోస్ట్ మంచు కరిగే వస్తుంది. గోదావరి నాసిక్ కొండల మీద పుట్టింది. ఇవన్నీ కూడా కొండల మీద, కోనల మీద, వీటి మీద, వాటి మీద పుట్టింది. తపతి అనేది ఎక్కడ పుట్టింది చెప్పండి? నాసిక్కి, నాసిక్ లోనే కదా మన్నపోయాడు పెద్ద మూడు వస్తువు. నాసిక్ అక్కడికి వెళ్ళిపోయింది తప్తి నదిలోనే. తప్తి నది ఒక్కటే పేరు కూడా గ్యాప్ వస్తుంది, ఇక్కడే ఉండి మర్చిపోతుంది. భూమి నుంచి పుట్టి చిన్న బుడగలి కదా, గుడుగుడు 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 ఆ ప్లేస్ కి వెళ్తారు అందరూ. చిన్న 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 బుడగల కింద బుడగల కింద బుడగల కింద భూమి నుంచి పుట్టింటారు. భూమి నుంచి పుట్టి అంత పెద్ద నది అయ్యి మహారాష్ట్ర, గుజరాత్, దాన్ని హిందీ వాడు తాపి అంటారు, మనం తపతి అంటాము. హిందీ వాడు ఏమంటారు నదిని? తాపి. మరి మీరు గుజరాత్ వెళ్తున్నప్పుడు తాపి అనేది వస్తుంది. సూరత్ కి ముందు వచ్చే నది తాపి. అది చిన్నగా నర్మదా నదిలో కలుస్తుంది. తపతి నది నర్మదలో కలిసింది. నర్మదా నది అమరకంటకలో పుట్టిన మధ్యప్రదేశ్. ఈ తపతి అనేది సముద్రం డైరెక్ట్ గా కలవదు, నర్మదా నదిలో కలిసింది. తాపి నది, విశ్వామిత్ర నది, నర్మదా నది, ఇవన్నీ కూడా మనకి బొంబాయి నుంచి గుజరాత్ వెళ్ళే టైంలో అన్ని కూడా వస్తాయి. ఈ నదులన్నీ కూడా మనం 5 నదులు వస్తాయి బొంబాయి టు. సో శని మందుడు ఇంకా కాలి కుంటివాడు కాబట్టి మెల్లిగా నడుస్తుంటాడు. ఇప్పుడు ఆ కుంటితనాన్ని కల్పించిన వాడు ఎవరంటే ఇప్పుడు అక్కడ రాముడు వారు ఎప్పుడైతే ముహూర్తం పెట్టమన్నారో రావణాసురుడిని, రావణాసురుడు యుద్ధాన్ని ముహూర్తం పెట్టాడు. యుద్ధాన్ని ముహూర్తం కుజుడు అండ్ శని ఇంపార్టెంట్ గా, ఈ 2 గ్రహాలు ఇంపార్టెంట్. యుద్ధానికి గురుడు, శుక్రుడు పాపం వాళ్ళు ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వతహాగా బాగా జ్ఞానవంతమైన గ్రహాలు. సో అందుకోసం చెప్పి రాముడు తెలుసు కదా, సాక్షాత్ పరంధాముడు. ఈయన పెట్టి సరదా పడిపోతున్నాడు. ముందే చెప్పాడు ఎవరైనా అక్కడి నుంచి కడిగా చెత్తకొట్టేస్తానన్నాడు. ఎందుకంటే వీళ్ళకి వక్రం ఉంటుంది, కుదురు స్తంభించిపోతాడు.
కుజగ్రహం అప్పుడప్పుడు కదలకుండా అలా ఉండిపోతుంది. నిజమే, ఎప్పుడో మనవాడు చెప్పేశారు, ఇప్పుడు వీళ్ళు కనుక్కున్నారు, నాసా వాళ్ళు కనుక్కున్నారు. అప్పుడు కుజగ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఒక చోట ఆగిపోతుంది. దాన్ని మనం కుజ స్తంభన అంటాం. అలాగే గురుడు వాటికి వక్ర గ్రహం అంటారు. శుక్రుడు శని వక్రం వస్తుంది. వక్రం వస్తే ఇలా ముందుకు వెళుతూ ఒకనొక టైంలోని అంటే వెనక్కి రాడు. ఈ సూర్యుని యొక్క చలనంలోని ఈ సూర్యుని కూడా చలనం ఉంది, తెలుసు కదా మీకు. సూర్యుడు కాన్స్టాంట్ గానే ఉంటాడు, కానీ అప్పుడప్పుడు కొంచెం చెల్లిస్తూ ఉంటాడు. దీనివల్ల వెనక్కి వస్తాడు. కానీ గురుడు కూడా ఎక్కువగా దూరంగా ఉన్నాక సూర్యుడు ఇలా ఉన్న సూర్యుడు ఒక్కసారి చిన్న ఇలా టిల్ట్ అయ్యాడు అనుకోండి, ఇలా టిల్ట్ అయ్యాడు, మనకు తెలియదు. ఆ గ్రహం ఒకటి టిల్ట్ అవుతుంది. టిల్ట్ అయినప్పుడు ఆ చుట్టూతున్న గ్రహాలు శని అంత దూరంలో ఉన్న గ్రహం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయినట్టు. దగ్గరగా ఉన్న భూమికి తర్వాత కుజుడు భూమి చుట్టూ భూమి యొక్క కొడుకే కాబట్టి అంగారకుడు భూమి పుత్రుడు కాబట్టి అప్పుడప్పుడు స్తంభించిపోతాడు. చిన్న గ్రహం, చాలా చిన్న గ్రహం, భూమి యొక్క మొక్కే స్తంభించిపోతాడు. ఈ రెండు గ్రహాలు ఏమన్నాడంటే మీరు ఒకవేళ నువ్వు ముందుకు వెళ్ళిపోయినా అప్పుడప్పుడు ఫాస్ట్కి వెళ్ళిపోతుంటాడు. దాన్ని అతిగమనం అంటారు. ఇంకోటి వెనక్కి వస్తుంటారు, దాన్ని వక్ర గమనం అంటారు. జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జాతకాలు చెప్పాలి, ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ముహూర్తాలు పెట్టాలి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా అతిచారం చేసినా లేకపోతే వక్రం చేసినా లేకపోతే స్తంభించిన ఇద్దరిని కూడా చెత్త కొట్టేస్తానన్నాడు అవునా. అవగ్రహాన్ని శాసించే రాములు గారు ఈ జాతకం చూశారు. సాక్షాత్ దేవుడు కాబట్టి శనిని శాసిస్తారు. శని చాలా ఇంపార్టెంట్, చాలా స్లోగా తిరుగుతాడు. ఒక చిన్న అడుగేసి యుద్ధం అయింది, మొదలైంది. ఒక్కసారి శని తన కారు తీసి ఇలా పక్కకి కూడా మహాజ్ఞాని ఒక్కసారి దాన్ని గదించుకొని ఒక్కసారి శని కాలు మీద దబ్బారు అని పురాణం. మన శని యొక్క కాలు కొద్దిగా వంకర అయిపోవడం వల్ల కొద్దిగా అది పురాణాల స్టోరీ. సో శని యొక్క కాలు వంకర పోవడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఇవి బాగుంటాయి, చక్కగా ఉంటాయంటే స్టోరీస్. ఇప్పుడు చూడండి మనం బుర్రలో పడిపోతుంది. అందువల్ల శని 30 ఏళ్ళు పడుతుంది సూర్యుడు చుట్టూ తిరగడానికి. మీరు కుంటుకుంటాడు. సో ఇవన్నీ కూడా ఎందుకంటే అది మందుడు అంటారు. మందుడు అంటే ఏం కంగారు. కానీ జాతకాలు చెప్పాలన్నా, మీకు కోటీశ్వరుని చేయాలన్నా, మిమ్మల్ని రాజు చేయాలన్నా, మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ చేయాలన్నా, మిమ్మల్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేయాలన్నా, పెద్ద పెద్ద పదవులు కావాలన్నా శని వల్లే వస్తుంది. ఆ శని సాక్షాత్తు విష్ణు భక్తుడు. కుజుడు శని మహా విష్ణు భక్తుడు. గ్రహాల్లో కూడా మళ్ళీ ఉన్నాయి. కొన్ని గ్రహాలు శివ భక్తులు, కొన్ని గ్రహాలు విష్ణు భక్తులు. వీరి వర్ణాలు అన్ని కూడా చాలా చాలా పెద్ద శాస్త్రం. అది చెప్తుంది అంత ఈజీగా అర్థమయ్యే శాస్త్రం కాదు. అది చాలా టైం పడుతుంది. నాకే 16 ఏళ్ళు లేదు. సో అందుకోసం చెప్పి రావణాసురుడు చెప్తూ కూడా ఎక్కడి నుంచి మొదలెడితే ఎక్కడికి వచ్చింది. మీకు నచ్చితే సంతోషం, కొంచెం జ్ఞానం వస్తే పర్వాలేదు, కొన్ని విషయాలు తెలిసే గురుగారు సంతోషం. లేకపోతే సాధారణ ఈ విషయాన్ని మాట్లాడి బాగుంది గురుగారు, కొంచెం జ్ఞానం కూడా వచ్చింది. అసలు ఎక్కడో దూరంగా ఉంటాడు కదా, అది అసలు ఇంతవరకు తెలియదు. ఈ విషయాలు కూడా అవసరమే. ఈ విషయాలు కూడా అవసరం ఆధ్యాత్మికంలో. కానీ మూఢనమ్మకంగా వెళ్ళకూడదు కదా గురువు గారు. శని బట్టి ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది దాని వల్లే అని. ఏంటంటే వెనకాతలున్న విజ్ఞానాన్ని మర్చిపోతున్నాం. ఆ విజ్ఞానాన్ని మన వాళ్ళు అందించారమ్మా, దాని వెనకాతలు మర్చిపోతున్నాం. ఒక్కసారి నవగ్రహ శ్లోకాలు చెప్పండి, ఎంత సరదా పడతాను చూసుకోండి.
సూర్యుడి గురించి స్తోత్రం చెప్పండి. నపాకుస్మ సందాసం పాసప్పితే మహాద్యుతిం తామోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకర. అప్పుడు దీర్ఘాలు పెడుతున్నారు. జపా కుసుమ సంకాసం చెప్పండి. జపా కుసుమ సంకాసం కాసేప్యేయ మహాద్యుతిం తామోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకర. జపా కుసుమ సంకాసం కాశ్యపేయ మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యుని యొక్క దాని వెనకాల సూర్యుని యొక్క వర్ణన అంతా కూడా ఇచ్చే పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా రెడ్ కలర్ ఉంటది, రెడ్ కలర్ గా ఉంటాడు ఆయన. తమోరిం సర్వ పాపం, అన్ని పాపాన్ని కూడా చేస్తాడు, అన్నింటిని కూడా పోషిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తేనే జరుగుతున్నాడు. సూర్యునిగా నిజంగా లేడు అనుకోండి మన పరిస్థితి. తర్వాత చంద్రుడు చెప్పండి. చూడండి శరీరం అంతా వచ్చేస్తుంది టెక్నాలజీ. దది శంకాతు శౌదౌతం క్షీరోదార్ణవానం భవం నమామి శశినం నైవం శంభోర్మ పుటభూషణం. కానీ కొంచెం తప్పులు ఉన్నాయమ్మా. అవును, అది ఎప్పుడు చదవలే కదా, కొంచెం కష్టమే. నమామి శశినం కోమం సంభోర్మకుట భూషణం. అవును గురుగారు, అవును. దది శంఖ తుషారామం క్షీర సముద్రం నుంచి పుట్టినవాడు, లక్ష్మీదేవి తమ్ముడు. నాకు పురాణాల ప్రకారం దది శంఖ తుషారావం క్షీరో దార్ణవ సమం నమామి శశినం సోమం. అంటే చంద్రుని శివుని యొక్క సంభోర్మకుటం శివుని యొక్క తల మీద అద్దెచ్చుకుందేవాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, చంద్రుడికి అన్న ఒకడు ఉన్నాడు. మళ్ళీ ఎవరు తెలుసా మీకు? ఎవరు అన్నదమ్ముడు? బుధుడు చంద్రుడు అన్నదమ్ముడు. రీత్యా జ్యోతిష్ శాస్త్రంలో బుధుడు చంద్రుడు అన్నదమ్ముడు. ఓకే, అందుకంటే ముఖ్య ఇప్పుడు మూడోది కుజుడు చెప్పండి. ధరణి గర్భ సంభూతం కాంచన సన్నిపం. అక్కడ ధరణి గర్భ సంభూతం అంటే అర్థం ఏంటి? భూమి యొక్క ముక్క. ధరణి ఎవరు? భూమి. ధరణి గర్భ సంభూతం. అవును, గర్భను పుట్టినవాడు అంటే భూమి యొక్క ముక్కే కుజుడు. మన వాళ్ళు ఎప్పుడు చెప్పేది కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హంతం చ మంగళం ప్రణమామ్యహం. కుమారం శక్తి హస్తం చ. కుమారం ఎప్పుడు కూడా కౌమారంగా ఉంటాడు, కుర్రవాళ్ళగా ఉంటాడు. శక్తి హస్తం చ, శక్తి అనే ఆయుధాన్ని ధరిస్తాడు. హంతం చ కాదన్నమాట. ఓకే గురు, అక్కడ హంతం చ అని ఉంది, కాదు. నేను దగ్గర పెట్టుకున్నా గురుగారు, మొన్న అడిగారు కదా, మళ్ళీ అనుకుంటారేమోనని దగ్గర పెట్టుకున్నాను. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం. ఇప్పుడు ఎవరిగా వెళ్ళిపోతుంది. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం. చదవండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం చ నమామి మంగళం ప్రణమామ్యహం. మంగళప్రదుడు. మంగళకి రావంటే అది మంగళప్రదం, మంగళమైన వాడు పూజలు. ఈ నవగ్రహానికి కూడా తమిళనాడులో ఒక్కొక్క గుడి ఉందన్నమాట. సో చాలా మంది గ్రహపీడలు ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ తమిళనాడు కుంభకోణం చుట్టూనే ఈ నవగ్రహాల యొక్క గుళ్ళు ఉన్నాయి. సో ఇండియా అనేది గొప్ప కంట్రీ అండి. ఇది కర్మభూమి, జ్ఞాన భూమి రెండు ఉన్నాయి. అది మనం తెలుసుకోవాల్సిందే. పొద్దున ఎవరైనా మాట్లాడినప్పుడు వివేకానంద ఇది మాట్లాడితే అక్కడ ఫారినర్స్ అందరూ కూడా ఒక్కసారి ఇంత నాలెడ్జ్ నిజమే. ఇవన్నీ కూడా ఇవన్నీ రియల్, ఇవన్నీ కూడా సైన్స్ చెప్పింది. ఈనేడు కుర్రాడు మాట్లాడిస్తున్నాడు, ఎంత సింపుల్ గా ఎలా చెప్పేస్తున్నాడు. మహారాజు పెద్ద సైంటిస్టా కాదు, ఒక కాషాయ వస్త్రం వేసుకొని వచ్చాడు. మంచి వయసులో ఉన్న కుర్రవాడు, ఇంత నాలెడ్జ్, ఇంత జ్ఞానం ఇలాగ ఊపేశాడు. అంత ఊపేశాడు.
అప్పుడు అసలు ఇండియా అంటే ఎంత గొప్పదా అంటే ఈ మోడర్న్ కాలంలో. తర్వాత అప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసి అమ్మ ఈయనకి ఎంత జ్ఞానం ఉంది అంటే ఈయన ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చింది, ఇండియా నుంచి వచ్చింది. కారణం ఏంటి? గురువు, మణిగురువు వచ్చాడు రామకృష్ణపరం. ఆయన వచ్చేసి గంట పెంచుకొని ఏమీ లేనట్టు బాబాలు కూర్చుంటాడు. అందరూ రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసే గుణం ఉన్నవాడు పైకి వస్తారండి. అది అన్ఫార్చునేట్ భారతదేశంలో లేదండి. ఎంత జ్ఞానాన్ని సంపాదించాము కానీ సత్యాన్వేషణ అన్న పదాన్ని మాత్రం మనం పూర్తిగా మరి అంటే మనకి పాప ఆధ్యాత్మిక ఉన్న గురువులు అందరూ కూడా సత్యాన్ని తప్ప కూడా మాకు తెలియదండి, అసలు అది ఒకటి ఉందనే తెలియదు. ఏంటి ఏదమ్మా అర్థం కాదు. సత్యాన్వేషణ. అవును గురువు గారు, మీరు పరిచయం అయ్యేదాకా మాకు అసలు ప్రియ అది మాకు మీరు పరిచయం అయ్యేదాకా కూడా తెలియదు గురువు గారు, సత్యాన్వేషణ ఉందనే తెలియదు అసలు. ఉందని కాదు, ఉంటుంది కానీ ఇట్లా అన్వేషించాలని తెలియదు కదా మనకి. జీవితంలో 60 ఏళ్ళు 40 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బెతుకుతాం. ఒక భగవంతుడు ఆయుష్ ఇచ్చేది బతికేస్తాం. మరి దేన్ని అన్వేషించాలి? అదే తెలియదు. ఎప్పుడు పూజలో అదే కానీ మనకి ఏమిట్రా బాబు ఎక్కడ ఉన్నాం? అది లోపం ఏమిటి? నేను ఇప్పుడు అనుకుంటాను గురువు గారు, గోళకానికి వెళ్ళాలి ఇంకంతే మనకి అయిపోతుంది అనుకుంటా అంతే. కానీ నేనే పరమాత్మ అయిపోవచ్చని మీరు అన్నారు. అది మరి నేను ఎవరు మాట్లాడేస్తున్నాను? చేతులు ఆడించేస్తున్నాను, గుండె పని చేసేస్తున్నాను, ఊపిరితిత్తులు పని చేసేస్తున్నాను, పరిగెత్తేస్తున్నాను, గెలిచేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నది ఈ చైతన్యం? ఒక అన్నం తింటున్నావు బాగానే ఉంది, అన్నాలుగా చైతన్యం ఎవడిచ్చాడు? అన్నం తినడం వల్ల నాకు శక్తి. మరి జ్ఞానిక శక్తి ఎవడిచ్చాడు? ఇది సత్యాన్ని. అప్పుడు అనిపిస్తుంది ప్రతి దాని వెనకాల చైతన్యం. అది అలాగే రాస్తాను. నాకు ఇచ్చాడు, అన్నం తింటున్నాను, లేకపోతే రొట్టెలు తింటున్నాను, కూరలు తింటున్నాను, బలం వస్తుంది, శరీరం నడుస్తున్నది. మరి దానికి ఎవరు శక్తి ఇచ్చాడు? జడ పదార్థం కదా. ఆ బియ్యంలోనే ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ పప్పులోనే శక్తి ఎవరిచ్చారు? పరమాత్ముడు ఇచ్చాడు ఆ చైతన్యం. తోటకూర తింటున్నా ఎవరిచ్చారు? క్యారెట్ ఎవరిచ్చారు? డాక్టర్లు ఏమంటున్నారు కదా, క్యారెట్ పళ్ళు, యాపిల్స్, గీపిల్స్, అరటి పళ్ళు ఎవరిచ్చాడు? చైతన్యం. ఇది సత్యాన్ని. అలా వెతుక్కుంటూ 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 వెళ్తే అమ్మయ్య ఒక చైతన్యం అనేది ఎక్కడ ఉన్నాడు అని చూడటం. కట్టెల్లో ఉన్నాడు, ఈ గుడ్లో ఉన్నాడు. ఇది దీనిలో చైతన్యం ఉంది కాబట్టి ఒక కొన్నాళ్ళు, ఒక 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు కట్టెలు ఉంటుంది. ఎన్నిసార్లు దాని వెనకాల ఒక దూది ఉంది, ఆ దూది వల్ల ఏర్పడింది, లేకపోతే సెన్సటిక్ కెమికల్ ఏర్పడింది. ఏది అందుకోసం నేను చెప్తున్నది ఏంటంటే ఏమీ జ్ఞానం తెచ్చుకోకుండా భగవంతుని పొందేద్దాం అంటే కుదరదండి. లాస్ట్ మీరంతా కూడా ఈ ఫోటోల దగ్గరే ఎండ్ అయిపోతారు. ఎక్కడ ఎండ్ అయిపోతారు? దగ్గరే ఎండ్ అయిపోతాం. అవును గురువు గారు, బాగా అసలు చాలా ముందు జ్ఞానంగా ఆలోచిస్తున్నాం గురువు గారు. ఉపవాసం ఎందుకు ఉండాలి, అసలు ఉండొచ్చా, అవసరం లేదా? చెప్పలేదు. అదే అసలు అవన్నీ ఉపవాసం అర్థం తెలుసుకోవాలి కదా. అవును, అదే దేవుడికి దగ్గరగా ఉంటాం, ఆయన ఆలోచించడం. ఆత్మలు దగ్గరగా ఉన్నాడు ఉపవాసం. అవును, కానీ అన్ని మానేసి ఫ్రూట్స్ తినాలి. ఈ రోజు ఉపవాసం చేస్తాం, మనాడు ఇలా అలా తినేస్తాం. బాగా 3 రోజులు సరిపడి తిండి తినేస్తాం, అది ఉపవాసం. విచిత్రం కూడా జాగరణ, శివరాత్రి జాగరణ చేయమన్నారు. సంవత్సరానికి ఒక్కసారి జాగరణ. జాగరణ అంటే మేల్కొని ఉండు అంటే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉండు. అంటే మేల్కొని సినిమా చూడటం కాదు. జాగరణ అంటే జాగ్రత్త. వివేకానంద స్వామి అన్నాడు, వివేకానంద స్వామి డైలాగ్ ఏంటి చెప్పండి?
వివేకానంద స్వామి రెగ్యులర్ గా వాడే డైలాగ్ ఏంటి? మేల్కొండి మేల్కొలపండి అని. ఉత్తిష్ట. మేల్కొలండి. ఇప్పుడు కూడా ఉత్తిష్ట. Come on, come. Don't stop till the goal is reached. Don't stop till the goal is reached. యువత మేల్కొనండి. దర్జా ఇలాంటి అలాంటి దర్జా కాదు. కానీ ఉన్ననాడు బాబు ఎంతో మంది కామెంట్ చేశారు, ఈ కుర్రోడు ఏంటి ఇంతలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు కూడా తలపైకి ఎత్తుకొని ఎలా ఉంటాడు, ఏంటి గొప్పతనం. తర్వాత అయ్యి బాబా అంత మహానుభావుడు ఇంకా పుట్టాడు అని కూడా. నేను డబ్బులు ఆశించాడా, నన్ను అడిగాడా, నేను ఇచ్చాడా, వచ్చేసే అంతే రావడమే. ఆ ఫండ్స్ ఇలాగ బ్రిటిష్ వాళ్ళు అమెరికన్స్ ఇలాగ పాదాక్రాంతులు అయిపోయారు. ప్రపంచం అంతా కూడా ఆయన పేరు పెట్టుకున్నాడా, రామకృష్ణ మిషన్. ఎవరి పేరు మీద పెట్టాడు? పేరు మీద రామకృష్ణ ఇచ్చేసారు. స్వామి మాట్లాడండి స్వామి, డబ్బులు ఇస్తాం స్వామి, కోట్లు ఇస్తాం స్వామి, మాట్లాడితే చాలు డబ్బులు ఇస్తాం స్వామి. బర్మా, చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, కెనడా, యుఎస్ఏ చెప్పక్కర్లేదు, యూరోప్ లో ఎన్నో చేశారు. ఎంత ఎప్పుడైనా దేని వదిలేశారు? 32 ఏళ్ళకి అనుకోండి. 39 ఏళ్ళకి. 39. ఈరోజు 39 ఏళ్ళకి మనం పిచ్చేద్దలో తక్కువ. చక్రం తిప్పాడు 39 ఏళ్ళకి. ఏంటి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారండి? ఎందుకు ఆధ్యాత్మికాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం? ఎందుకు ఇంతమంది అనవసరంగా మనుషుల్ని పాడు చేస్తున్నారు? అర్థం పర్థం లేని సాధనలు ఎందుకు చేయిస్తున్నారు? సనాతన ధర్మం అంటే ఇదేనా? సనాతన ధర్మం ఇంత అజ్ఞానంతో కూడుకున్నదా? ఎక్కడ జ్ఞానం లేదా? లేదా మనం రెడీగా లేవా? వాడు ఏం చెప్పినా సరే గొర్రెల మందులాగా వెళ్ళిపోవడమేనా? అదే గొర్రెల మంది అంటారు. ఆలోచన లేదా? కడుగు పూసుకుంటే దేవుడు కనబడతాడా? ఏదో పొజిషన్ లో కూర్చున్నది మాత్రం దేవుడు కనబడతాడా? ఏంటి సనాతన ధర్మం చెప్పింది ఏమిటి? అర్థం చేసుకున్నది ఏమిటి? వీడు చెప్తున్నది ఏమిటి? వివేకానందుడి తర్వాత మళ్ళీ కొన్నాడు పాటు ఒక్కడు నోరిప్పలేదు, ఇప్పుడు మళ్ళీ అందరు నోరిప్పు. ఇలాంటి వాడిని శంకరాచార్యం ఉన్నప్పుడు ఒక్కడు మాత్రం రాకం దేవుడు అంటే ఏంటి నేను చూపెడతాను అన్నాడు శంకరాచార్యం. నువ్వు ఎంత అజ్ఞానంలో ఉండి దేవుడు చూసావంటే నేను ఎందుకు నమ్ముతాను అనుకున్నాడు. అద్వైతం రెండోది లేదు, ఉన్నది ఒక్కటే, అదే పరమాత్మ, అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే ఆనందం. పండితులారా అర్థం చేసుకోండి, ఉన్నది ఒకటే సత్యం. మీరు 100 రకాలుగా వర్ణిస్తున్నారు, కానీ సత్యం అనేది ఒకటి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అంటే పూర్వపు మనకన్నా ముందున్న ఋషీశ్వరులు అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ, జీవో బ్రహ్మైవ నాపరః, ఉపనిషత్తుల్లో చెప్పినవన్నీ కూడా మాటలు మీరు అర్థం కావట్లేదు. మీకు ఎందుకు ప్రజలు ఇంతలా అజ్ఞానవంతులు చేస్తున్నారు? శంకరాచార్య వారు 32 ఏళ్ల వయసులో, ఆఫ్టర్ 32 years, ఈ చరిత్రలే మనకి చెప్పరు. ఔరంగజేబు, బాబరు, అక్బరు, వారు ఆవిడ తాజ్మహల్ కట్టించారు పిల్లల పేరు మీద. ఇవే మనకి. ఇటువంటి జ్ఞానం అదే వివేకానంద. వదులుతూ ఉంటాడు భగవంతుడు, అప్పుడప్పుడు ఒక్కొక్క వ్యక్తిని వదులుతూ ఉంటాడు. ఒక్కసారి ప్రజలు చైతన్యవంతులు అయిపోతారు. ఒక విప్లవం వస్తుంది. విప్లవం
దాని ఆధ్యాత్మిక విప్లవం. ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ మన భారతదేశం వైపు చూసే పరిస్థితి వస్తుంది. మనం డీలా పడి మనం ఎంతసేపు కొట్లాట్లో ఉన్నాం. మనం ఎంత ఏదైతే వద్దని చెప్పి సనాతన ధర్మం అరిషడ్ వర్గాలు జయించాడంటే దాంతో జీవిస్తాం. అసూయ, ద్వేషం, వీరింత వాడి పడి వాడికి వీడి పడకపోవడం, వాడిని ఎక్కడికి కొట్టేస్తాం, వీడిని ఇక్కడికి కొట్టేస్తాం. వాళ్ళు అలా పైకి వెళ్ళిపోతున్నారు, అలా పైకి వెళ్ళిపోతున్నారు. మనం ఇలా 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 జనాభా ఎక్కువ, ఏం చేయలేం. ఎవరి అవసరాలు వాడికి ఉంటాయి. నాకు తెలుసు ఏ అవసరంలో వాడు తెలుసు, వీడికి ఏం అవసరం తెలుసు, వీడికి ఏం అవసరం తెలుసు. దాని శుభ్రంగా వాడు సొమ్ము చేసుకుంటాడు. ఏంటి మార్పు లేదు, పోలేదు. సంఘాన్ని మార్చడం కష్టం. మనమైనా మారలేము. అట్లీస్ట్ ఒక 40-50 మంది అయినా మారలేము. ఇంకా అజ్ఞానంలో ఉంటామా? ఆలోచించాం. ఏదో కళ్ళు మూసుకొని పూజ చేస్తాం అనుకుంటే అయిపోయింది. అగరత్తు పెట్టి పూజ చేస్తే అయిపోయింది అనుకుంటారు. ఏదో గంట సేపు అరగంట సేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోయింది అనుకుంటారు. సత్యాన్వేషణ, రీసెర్చ్ ఎక్కడుంది? చెయ్యండి రీసెర్చ్. ఎవరి కోసం అర్థం కాదు. భగవంతుడు వస్తాడు మీ దగ్గర ఆత్మస్వరూపంగా. మీలోనే భగవంతుడు మీకేం తెలుస్తాడు. మీలో ఉన్న భగవంతుడు మీకే తెలుస్తాడు. దాన్ని ఆత్మానుభవం. ఇది కొత్త కొత్త పదాలు, పెద్ద భయంకరమైన పదాలు చెప్తే మీలో ఉన్న ఆత్మలో భగవంతుడు ఒక్కసారి ప్రస్ఫుటము. సంతోషం మిత్రులారా, ఈరోజు మొత్తం శ్లోకాన్ని పక్కన పెట్టి చాలా విషయాలు మాట్లాడు. నచ్చిందా లేదా? అసలు చాలా అద్భుతం. మాకు చాలా తెలియవు గురుగారు మీరు చెప్పిన విషయాలు. అన్ని తెలియవనే చెప్పాలి. ఈ కింద కూడా నేర్చుకుందాం గురుగారు. మిగతా శ్లోకాలు కూడా. ముగ్గురు గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా మిగతా 6 గురించి కూడా తెలుసుకుందాం. నేను అనేది ఏంటంటే ఇవన్నీ శ్లోకాలు నేను చిన్నప్పుడే చాలా నేర్చుకున్నవి. కానీ ఏంటి దాంట్లో ఏది నాకు కావాలో దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు భగవద్గీత నాకు కొన్ని శ్లోకాలు కంఠస్థ వస్తాయి. అన్ని శ్లోకాలు విష్ణు సహస్రనామానికి అన్ని శ్లోకాలు అప్పచెప్పండి అంటే నాకు ఏది కావాలో దాన్ని తీసుకున్నాను. కానీ చెప్పండి చిన్న. అదే గురుగారు, మాకు కూడా అలా నేర్పుతురు కానీ గురుగారు. వీటిలలో మేమేం తీసుకోవాలో నేర్చుకుంటాం. అందుకని రేపు ఇదే కంటిన్యూ చేద్దాం గురుగారు. అంతా తీసుకుంటే కన్ఫ్యూజన్. ఈ రోజు చెప్పండి. ప్రభావం, కుజగ్రహం ప్రభావం, ఈ 2 గ్రహాల తాలూకా ప్రభావాన్ని చక్కగా చెప్తారు సార్. దైనందిన జీవితంలో వాడి తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది, వాడి తాలూకా ఏముండదు. ప్రభావం ఏముండదు. అదే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ప్రభావం ఏం ఉండదు. ఆ ప్రభావం అంతా కూడా అంతర్ మనిషి మీద చూపెడుతుంది. ఒక త్రినాథరావు గారి మీద, ఒక శాస్త్రి ఆత్రేయ మీద చూసి దానికి పనిపాటు లేదనుకున్నారా? అయితే అందరి మీద ప్రభావం చూపెడితే వాటి పనులు చేసుకుంటున్నాయి, మన పని మనం చేసుకుంటాం. ఆ ప్రభావం చూసేసి మనకి ఇది వచ్చింది, ఈ గ్రహం ఇలా ఉండడం వల్ల నా జీవితం ఎలా పాడైపోయింది, ఆ గ్రహం అలా ఉండడం వల్ల నా జీవితం పాడైపోయింది, అనవసరం ఆలోచన పెట్టుకోవద్దు. ఇలా ఉన్న సాక్షాత్ ఈ విషయం కూడా క్లారిఫై చేశారు సార్. అదే చెప్తున్నా. ఈ గ్రహం ఇది, ఆ గ్రహం అది, వీడి వల్ల ఇలాగైపోయింది నా జీవితం, వాడి వల్ల ఇలాగైపోయింది, వాడికి శాంతి, వీడికి శాంతి కాదు. ముందు నీలో ఉన్న ఆత్మని శాంతి చేసుకో. అవును గురుగారు. అంతొకటను రంగురాలు కూడా పెట్టుకో అవసరం లేదు. దానికి వైడూర్యం పెట్టు, దీనికి నీలం పెట్టు. మీరు జ్యువెలరీ షాప్ కూడా అంటారు. పంచాయతీ కాకపోతే నేను చెప్పలేను కదా వాళ్ళకి. ట్యాంకర్ తీసుకొని వస్తారు. చెప్పండి గురుగారు. ఒక వజ్రం విలువ ఎంత ఉంటుందమ్మా? అది క్యారెట్ వచ్చేసి 10,000 పైన అయితే బాగుంటది గురుగారు. అది కూడా కదా. ఒక వజ్రం కోహినూరు వజ్రం విలువ ఎంత అంటాం? కోట్లల్లో ఉంటది గురుగారు. వజ్రం అంటారు. అది క్యారెట్ 10,000, క్యారెట్ 20,000, క్యారెట్ 1,000 రూపాయల వజ్రం కాదు. ఒక పుష్యరాగం. అవును గురువు. పుష్యరాగం కూడా కాస్ట్ మంచిది వచ్చేసి మాకు క్యారెక్టర్ 15,000 చెప్తాడు గురువు గారు. ప్యూర్ అంటాడు. ఇక ఎమరాల్డ్
ఎమరాల్డ్ గ్రీన్ కూడా అంతే గురువు గారు, మామూలుగా ఉంటది అది. కొంచెం నీలం అంటారు చూడండి గురువు గారు, అన్నిట్లో కొంచెం కాస్ట్ ఎవరికి శనికి రావాలి నీలం. అది బాగా కాస్ట్ ఉంటది గురువు గారు. కూడా మీరు ఇవన్నీ నీలాలు, చింతామణి నీలాలు ఇవన్నీ కూడా 50 కోట్లు పెట్టి కొంటారా? జాతకం మారుతుంది. అవును, కొనలేరుగా గురువు గారు. 50 కోట్లు పెట్టి కొంటారా? జాతకం మారిపోతుంది. అదే గురుగారు, నేను మా షాప్ లోకి వస్తారు అందరికి లెటర్, అది పేపర్ తీసుకొని అయ్యగారు రాసింది. అలాంటి వాళ్ళకి ఎక్కువ మంది నమ్మేసి శిష్యులు కింద చేరతారమ్మ. 50 కోట్లు పెట్టి మధ్యన కొనే బదులు 50 కోట్లు పెడితే బ్రహ్మాండంగా జీవితుంది. అసలు మళ్ళీ నన్ను అడుగుతారు గురువు గారు, చేపించుకుంటే బాగుంటదా అక్క అని. మీరేమంటారు? అబ్బా చేసి బ్రహ్మాండంగా ఉంటుందంట. లేదు, నేను అట్లా చెప్పను గురుగారు, నీ నమ్మకం అది, ఫస్ట్ నువ్వు నమ్మితే చేపించుకో, లేకపోతే వదిలే అని చెప్తాడు గురుగారు. అది పని చేస్తుందా లేదా ఏముండదు అప్పుడు, అదే చెప్తాడు. అన్ని బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఇవన్నీ కూడా భూమి నుంచి పుట్టింది, ఇవన్నీ కూడా కార్బన్ అయినా ముత్యాల సముద్రంలో దొరుకుతాయి. ఓకే, పగడాలు ఈ రెండు కొంచెం తక్కువ కాస్ట్ లో ఉంటాయి ముత్యాలు పగడం. మిగతావన్నీ కూడా కార్బన్ యొక్క డెరివేటివ్స్. వజ్రం కావచ్చు, వైఢూర్యం కావచ్చు, క్యాట్స్ ఐ అంటారు, వైఢూర్యం కావచ్చు. అండ్ రెండోది కెంపు కావచ్చు. ఇది కూడా కార్బన్ యొక్క డెరివేటివ్స్. కానీ బంగారం ఒక పెట్టుకున్నాం మనం, ఒక పెట్టుకోవాలి, యూనిట్ పెట్టుకోవాలి కాబట్టి గోల్డ్ ఒక యూనిట్. అలాగే మన విదేశీ వ్యాపారం అంతా కూడా ఒక యూనిట్ పెట్టుకోవాలి కాబట్టి డాలర్స్ అని పెట్టుకోవాలి. US డాలర్స్. US డాలర్స్ ఈజ్ యూనిట్. డీజిల్ కొనాలన్నా, పెట్రోల్ కన్నా, ప్రపంచం ఉన్నా సరే బంగారం అని ఏదైనా ఒక US డాలర్ ఒక యూనిట్. అంతవరకు దీనికి రేట్లు మనం నిర్ణయించుకున్నాం. దీనికి 10,000 రూపాయల క్యారెట్, 15,000 రూపాయల క్యారెట్ అని నిర్ణయించుకున్నది ఎవరు? మనమే కదా. మనమే కదా. ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటది గురువు గారు. అది ఇవంతా కూడా దేని మీద నడుస్తున్నది? నమ్మకం మీద, అంతే గురువు. ఎంత పిచ్చి వ్యవహారం అంటే కాగితాలే కదా. భలే నవ్వు వస్తుంది గురువు గారు వాళ్ళు తెచ్చినప్పుడు. అయితే జోబులో ఉన్నాయి, నాకు అప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. ఇవి నడిపినంత కాగితమే కదా. ఆ కాగితం ప్రింట్, బ్లూ కలర్ కాగితం, గ్రీన్ కలర్ కాగితం, పింక్ కలర్ కాగితం, ఒక క్యాష్ అంతా కాగితాల మీద ప్రపంచం నడుస్తున్నదండి. అది డాలర్ కావచ్చు, రూపీ కావచ్చు, పౌండ్స్ కావచ్చు, ఏదైనా సరే, దిరమ్స్ కావచ్చు, రియాల్స్ కావచ్చు, కాగితమే కదా. ఇజ్ ఇట్ ఏ పేపర్ ఆర్ నాట్? గురువు గారు పేపర్. దానికి యూనిట్ గోల్డ్ పెట్టుకున్నాం. దేశాల్లో ఎంత గోల్డ్ ఉంది, ఎంత ఎదురుతుంది, మన జీడిపి, మన దీన్ని బట్టి అన్ని నోట్లు ప్రింట్ చేయాలి, సర్క్యులేషన్ చేయాలి అని ప్రింట్ చేసాం. ఒక పద్ధతి పెట్టుకున్నాం. లేకపోతే ఒక్కసారి క్రాక్ అయిపోతుంది, ఫినాన్షియల్ క్రైసిస్ ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తుంటాం. మనం ఈ రాజకీయ నాయకులు మాట్లాడే వాళ్ళకి ఎవరికి విషయాలు తెలియదు. ఇది ఎందుకు నడుస్తున్నది? క్యాష్ ఎలా గౌరవిస్తున్నాం. అలాంటి పట్టిన నోట్లను చింపి అన్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నాము. 99% మానవుడు క్రియేట్ చేసుకున్నాడు తన మనుగడి కోసం. కానీ మానవుడికి తెలుసు ఇవన్నీ ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాలి. అది కూడా స్పష్టత. ఎంత కన్ఫ్యూజన్, ఎంత డ్రామా అని తెలుసు. ఈ డ్రామాలో నేను నాకు పాత్రధారని తెలుసు. నా రోజు అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని తెలుసు. తర్వాత ఏం జరుగుతుందో, ఏమి జరుగుతుందో తెలియదని కూడా తెలుసు. అంటే భగవంతుడు దేన్ని కూడా పూర్తిగా వ్యక్తం చెయ్యచ్చు. అటువంటి పరమాత్మని తెలుసుకోవాలి అంటే మాత్రం ఒక్కటే ఒక్క మార్గం. నన్నాడు నిష్కామంతో ఉండు. ప్రతి వస్తువులో కూడా పరమాత్మను చూడు. ప్రతి వస్తువు వెనక ఉన్న చైతన్యాన్ని చూడు.
ఆనందించు. చైతన్యాన్ని చూసి మురిసిపో. ఎలాగైతే తండ్రి తల్లి పిల్లలు చూసి మురిసిపోతారో, భగవంతుడు కూడా మనం చూసి ఎప్పుడు మురిసిపోతాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని మనం గుర్తించినప్పుడు ఆయన మురిసిపోతాడు. అమ్మయ్య గ్రహించాడురా, ఎంత తెలివిగా. మనం అనుకున్నాం పిల్లలు ఎంత గట్టిగా చిన్న చెప్తే ఎంత తెలివైన వాడు అనుకో సరదా పడిపోతుందా లేదా మన అబ్బాయిలు మన పిల్లలకి. అలాగే భగవంతుడు సరదా పడు. ఎప్పుడు సరదా పడతాడంటే సత్యాన్ని గ్రహించినప్పుడు సరదా. ప్రతి చోట భగవంతుని యొక్క విభూతి చూస్తే నాకు ఆనందం. అప్పుడు నీలో ఉన్న భగవంతుని యొక్క విభూతి ఒక్కసారి ఆయన నుంచే వచ్చాయి కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళు. సంతోషం మిత్రులారా, ఎన్నికలను దాని చేయండి. ఇంకా హ్యాపీయే కదా, కొన్ని విషయాలు ఫుల్ హ్యాపీ. దీన్నే కాన్ఫిడెంట్ గా చెప్తారు. ఫుల్ హ్యాపీ గురుగారు. రేపు దీన్నే కంటిన్యూ చేద్దాం, మిగతా వాటి గురించి కూడా తెలుసుకుందాం.